వెల్కమ్ టు పురాలోకల్. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యుడికి త్వరలోనే మరో భారీ షాక్ తగలనుంది. ఈసారి విద్యుత్ బిల్లుల రూపంలో సామాన్యుడి జేబుకు చిల్లు పడబోతోంది. కరెంట్ వాడకంతో సంబంధం లేకుండా ప్రతి నెల మనం కట్టే ఫిక్స్డ్ ఛార్జీలను భారీగా పెంచేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. అసలు ఈ ఫిక్స్డ్ ఛార్జీలను పెంచడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం పరిశ్రమలు, ధనవంతులు పెద్ద సంఖ్యలో సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ కరెంట్ పంపిణీ సంస్థలైన డిస్కిమ్ల ఆదాయానికి గండి పడుతోంది. డిస్కిమ్లకు అవుతున్న మొత్తం ఖర్చుల్లో ట్రాన్స్ఫర్మేషన్, సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ వంటి స్థిర ఖర్చులు 38% నుంచి 56% వరకు ఉంటున్నాయి. కానీ ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫిక్స్డ్ ఛార్జీల ద్వారా డిస్కిమ్లకు వస్తున్న ఆదాయం కేవలం 9% నుంచి 20% మాత్రమే. ఖర్చులకు వస్తున్న ఆదాయానికి మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ప్రకారం 2030 నాటికి దశల వారీగా ఛార్జీలను పెంచాలని సూచించింది. మనం ఇంట్లో కరెంట్ వాడినా వాడకపోయినా, ఒకవేళ ఇల్లు తాళం వేసి ఉండి మీటర్ రీడింగ్ ను 0 ఉంచినప్పటికీ కనెక్షన్ ఉన్నందున ప్రతి నెల విద్యుత్ సంస్థలకు చెల్లించే కనీస రుసుమునే ఫిక్స్డ్ ఛార్జీలు అంటారు. ప్రస్తుతం మనం కట్టే బిల్లుల్లో ఎక్కువ భాగం మనం వాడిన యూనిట్లను బట్టే ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో ఈ ఫిక్స్డ్ ఛార్జీల భారం కాకుండా సామాన్యుడిపై గట్టిగానే పడబోతోందని అర్థమవుతోంది. కానీ రాబోయే రోజుల్లో ఈ ఫిక్స్డ్ ఛార్జీల భారం కూడా సామాన్యుడిపై గట్టిగానే పడబోతోందని అర్థమవుతోంది.